చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా? ధనుస్సు అనగానే మనకి మెయిన్గా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. సాధారణంగా చాలామంది మూల నక్షత్రం మంచిది కాదు ఏవో అంటుంటారు, మూలను పడి ఉంటారని, జ్యేష్ఠ మూలని పాపం ఎక్కువ అంటూ ఉంటారు, గండ నక్షత్రం అని ఏవో అంటుంటారు. కానీ మూల నక్షత్రం సరస్వతీ దేవత అండి. మూల పూజ రోజు సరస్వతి దేవత చేస్తారు చూడండి మనకి నవరాత్రులు కూడా. అవునండి. సో అందులో సరస్వతి దేవి నక్షత్రం అనమాట అది. సో ఈ ధనుసు రాశి వారు కూడా విల్లు అంటే బాణం అనుకోండి, మెయిన్గా దాని సైన్. సో ఎప్పుడైతేనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, నీతి నిజాయితీగా ఉంటారు, ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నక్షత్రాలు ఏవి వస్తాయండి? మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ అంటే 1వ పాదం అందులోకి వస్తుంది. వీరికి వచ్చేసి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉందంటే 14 ఆదాయం, అలాగే వ్యయం 11 అండి, రాజపూజ్యం 5, అవమానం 6. సో ఈ రాశి వారికి మెయిన్గా గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, 1/6/2026 వరకు. తర్వాత మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అలాగే డిసెంబర్ నుంచి మనకి రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు, అష్టమంలో కేతు ఉంటాడు. కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ జూన్ మెయిన్గా ఏంటంటే జూన్ 1వ తారీఖు లోపల ఏమన్నా కూడా పనులన్నీ చేసుకోవాలి. ఉద్యోగ విషయం కానివ్వండి, ఫారెన్ విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, అలాగే ఏదైనా వివాహ విషయం కానివ్వండి, సంతాన విషయం కానీ ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ గురువు మారిపోతే ఇంత హెల్ప్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అర్ధాష్టంసే నడుస్తుంది. ఈ అర్ధాష్టంసే నడుస్తున్నప్పుడు గురువు బలం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేస్తుంది. సరే గురువు కూడా అష్టమంలోకి వెళ్ళిపోయి అష్టమసేనే అర్ధాష్టంసేనే ఎక్కువ ఉంది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి గురుబలం తక్కువగానే ఉంది. ప్రస్తుతం గురుబలం 1 జూన్ దాకా ఉంది సప్తమ స్థానంలో. మనం ఇందాక చెప్పుకున్నా 2, 5, 7, 9, 11 అని. సో 7లో ఉంది. మళ్ళీ జూన్ 2 నుంచి 8లోకి వెళ్ళిపోతుంది, తక్కువ అయిపోతుంది మాట. వీడు అతని రాశ్యాధిపతి గురువు అయినా అష్టమంలోనో ఉచ్చలో ఉన్నా కూడా అష్టమం కాటు కొంచెం 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6వ స్థానం వచ్చేసి డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ వచ్చేసి లాంగ్విటీ, మెయిన్గా యాక్సిడెంట్స్, ఆయుష్. 12th వచ్చేసి ఖర్చు, నిద్ర. ఎంత స్ట్రెంగ్త్ ప్లానెట్ ఉన్నా అక్కడ వచ్చి ఉన్నా 50% బలం ఇస్తాడనమాట. కాబట్టి ఏంటి మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. కానీ ఏం పనైనా సరే జూన్ 1 లోపల మనం చేసేసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకూడదు, టైం మళ్ళీ రాదు. ఒకసారి గురువు మారిపోయాడు అనుకోండి, ఇంక మళ్ళీ అంత బలం ఉండదు, ఇంట్రెస్టే ఉండదు మనకి. ఇప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ రేపటి నుంచి ఉండదు, అంత చేంజ్ కనిపిస్తుంది. సో కాబట్టి అంటే వీళ్ళకి మెయిన్గా అంటే శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరుకోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, వ్యాపారస్తులకు గడ్డు కాలం. కాబట్టి అలాగే వీళ్ళు ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు ఉంటుందండి. అలాగే వీళ్ళకి స్థానచలనం కూడా ఉంది, అర్ధాష్టమ శని కాబట్టి స్థానచలనం. పాజిటివ్ అంటే మనం మారితే మంచిదే. అంటే మెయిన్ ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే వేరే ఊరికి వచ్చి జాబ్ రావడం కానీ, ఫారెన్ వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు గట్టిగా ప్రయత్నించుకోవాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్ మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంది కాబట్టి అదేదో వెళ్ళేది అక్కడికి వెళ్ళాం అనుకోండి, అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇష్టమైన దైవం అండి శివుడు, అమ్మవారు ఎక్కువగా ఇష్టం ఉంటుందండి వీళ్ళకి. ఓకే. సో వివాహానికి కానీ సంతానం కానీ యోగ్యత ఉందా? ఈ యోగ్యత మటుకు అన్ని మనకు 1 జూన్ దాకా అనమాట. మనకు గురుబలం 1 జూన్ దాకే ఉంది కాబట్టి 2026 ఈ లోపల కుదరడం కానీ, అమ్మాయి ఫిక్స్ అయిన కానీ, అది ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఏదైనా సరే ఈ జూన్ 1 లోపల చేసుకోవాలి. అయ్యేందుకు అవకాశం ఉంది. నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వివాహానికి. మీరు రెడీగా ఉంటేనే అవుతుంది వివాహం, లేకపోతే అవ్వదు. 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 నిమిషాలు అయిపోతాయి అదనమాట. సో మెయిన్ వివాహమైన సంతానమైన ప్లాన్ చేసుకొని పాజిటివ్గా ఉండాలి. అందుకే నేను సంతానం ఎందుకు 100% అన్నాను, మీకు కష్టమైన నష్టమైన మొన్నే పెళ్ళైనా కూడా. ఎందుకంటే గురువు ఉచ్చలో ఉంటాడు ఈ జూన్ 2 నుంచి నెక్స్ట్ జూన్ దాకా. మళ్ళీ 12 ఏళ్ల దాకా అంత ఉచ్చ గురుడు రాడు. సో మనకి అలాంటి బలమైన హారోస్కోప్ వాడు పుట్టితే మన జీవితం మారిపోతుంది అసలు. అందుకు రెండే ఎగ్జాంపుల్స్ అండి. కేసీఆర్ గారు తీసుకోండి, చిరంజీవిని తీసుకోండి. చిరంజీవి గారు లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఈరోజు ఎక్కడ ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ. వాళ్ళిద్దరికీ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్నప్పుడు పుట్టారు.
వాళ్ళలో అవుతామా లేదా అని కాదు, మీరు మీ ప్రయత్నం, మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ చేస్తూ దైవబలం పొంది మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ పొందితే మీరు ఉన్నత స్థానంలో, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత స్థానంలో ఉంటారన్నమాట. ఎస్ సో గురువు ఉచ్చలో ఉంటే నేను రెండే చెప్పాను, ఆ స్థాయిలో ఉంటాం మనం. సో అందు గురించి మనం ఖచ్చితంగా సంతానం మటుకు ఈ సంవత్సరం పుడితే చాలా మంచిది. వివాహం కూడా చేసుకుంటే వెంటనే సంతానం కలిగితే ఇంకా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎస్ సో అంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మనకి, అవును. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి. మరి ఎంత స్ట్రాంగ్ రెమెడీస్ చేసుకోవాలంటారు? స్ట్రాంగ్ రెమెడీస్ మెయిన్గా ఏంటంటే సేమ్ అర్ధాష్టమ శని కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే సేమ్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అభిషేకం కానీ అర్చన కానీ ఆయన చేయించుకోవడం, అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే కనుక తమలపాకులు పూజ చేస్తే కనుక ఎలాంటి దోషాలను తొలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఎస్ సో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జూన్ వరకు టైం బాగుంది కాబట్టి కొంచెం స్పీడప్ Speed up చేసి చేయాలి. ఆ తర్వాత కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. సెట్ అయిపోతుంది. మన పని అయిపోయింది కూడా మెల్లగైనా పర్వాలేదు, వివాహం కుదిరిపోయింది, సంతానం అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, చాలు మరి నడుస్తూ ఉంటుంది. కానీ అదే. బెస్ట్ టైంలో మీకు జరగాలి ఈవెంట్, అది ఇంపార్టెంట్ అండి. Yes. ఇప్పుడు అందుకే చూడండి, మంచి ముహూర్తంలో జాబ్ జాయిన్ అవ్వడం, మంచి టైంలో మనం ఒక సంతకం చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్ మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? అవునమ్మా, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.